హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైబర్స్ గేమింగ్. ఈరోజు ఒక బ్రాండ్ న్యూ గేమ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. గేమ్ పేరు వచ్చేసి సిల్ట్. ఇది ఒక డైవర్ ఉంటాడు. డైవరు కొంచెం డైవ్ చేసి ఏదో సంథింగ్ మిషన్ అంటే ఏదో కనుక్కోవడానికి వెళ్తాడు. వాడు సోల్ బయటకు వచ్చి కొన్ని ఫిషెస్కి అయితే కనెక్ట్ అయ్యి దాంతో కొన్ని వేని క్రియేట్ చేసుకుని ఆ ఫిషెస్తో ముందుకి వెళ్తాడు. ఇంట్రెస్టింగ్ ఉంది. మొత్తం కొంచెం డార్క్లో ఉంటుంది. బ్రైట్నెస్ పెంచుకొని చూడండి. సో చాప్టర్ 1 వచ్చేసి గుల్లెట్. సో వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం నాకు మోటివేషన్ ఇంకా బూస్ట్ ఇవ్వండి దాంతో. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ గేమ్ గురించి అయితే నాకేం తెలీదు. చూద్దాం. ఎంటీ ఓకే. క్రియేట్ గేమ్ ఇన్ ది స్లాట్ 1 కన్ఫర్మ్. డిఫరెంట్గా ఉంది దీని కాన్సెప్ట్ అయితే. వాటర్లో డైవర్ ఉంటాడు. డైవ్ చేసుకొని లోపలికి వెళ్ళి చూస్తాడు సంథింగ్ లైట్ వేసుకొని. సో కొంచెం డార్క్గా ఉంటుంది. బ్రైట్నెస్ పెంచుకొని చూసుకోండి గేమ్ని అయితే. స్టోరీ మొదలైనట్టుంది. ఓ త్రిశూలాల్లాగా అటు ఇటు క్రేజీగా ఉంది. ఓ గేమ్ టైటిల్ పాడుతున్నట్టుంది, సెల్ట్. ఓకే, నైస్ బ్రో. ఓకే ఓకే, ఎండ్లెస్ డెప్త్ అంట. అంటే లోతుకి వెళ్తానే ఉంటాం అనుకుంటా. ఓకే, వాటిని హంట్ చేయాలంట. ఓకే, మిషను గొప్ప మిషన్ కింద లై అయ్యే ఉంటుందంట డెప్త్లో. చూడాలి మరి. ఓకే, దాన్ని అవేకెన్ చేయాలనుకుంటా. ఆ మిషన్ ఆన్ చేసి మన ఫేత్ని చూసుకోవాలని చెప్తున్నాడు. చూద్దాం. ఓ స్టార్ట్ అయింది. చైన్ వేసి కట్టేశారు మనల్ని. ఓకే, కట్టేశారు. ఫిష్ చూడండి ఎలా తిరుగుతుంది. అది పిరానాలు అలాగే ఉంటాయి. హోల్డ్ చేయాలంట. ఓకే, దీన్ని హోల్డ్ చేయాలి. ఓ ఇప్పుడు ఆ చేపలో ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయిపోయాం ఫిష్లోకి అయితే. ఇప్పుడు దీంతో బయట చేయాలనుకుంటా. ఇంట్రెస్టింగ్ ఉంది. కానీ వీడు ఎందుకు చూస్తున్నా లేదు లేదు, తలకి అట్టి ఇటు ఊపుతున్నాడు. దీన్నే ఫోకస్ చేయట్లేదు. ఓకే, దీన్ని కట్ చేయాలి. ఆహా, స్టాప్ అంట. స్టాప్ అంటే ఓకే, మనోడికి మళ్ళీ ప్రాణం వచ్చింది. ఇటు సోల్ అయితే వెళ్ళి అలా కనెక్ట్ అవుతున్నాయి. ఫిష్లు కనెక్ట్ అవుతాయి. చూశాను నేను. మూమెంట్ స్లోగా ఉంది. ఓకే. ఓ ఓ పైన ఏదో సంథింగ్ క్రీపీగా ఉంది బ్రో. ఓ ఓ ఓ, వద్దు 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 వద్దు, పైకొద్దు పైకొద్దు. ఫ్రెండ్ డెప్త్ అన్నట్టు, డెప్త్కి వెళ్దామా? ట్రై చేద్దాం. ఓ లైట్. ఓకే, ఇంకా కొన్ని ఏవో ఉన్నాయి. ఓకే, ఇది ఫిష్గా పనికి వస్తుంది అనుకుంటా. ఇది సోల్ వెళ్ళడానికి, ఇది కాళ్ళతో మూమెంట్ ఇవ్వడానికి. ఓ ఓ, ఇదేంటి? స్నేక్ మాదిరి ఉంది ఇది. లివెతనా?
ఓకే ఇటే అనుకుంటా వెళ్ళాలి. ఓకే పైకే వెళ్ళాలి. ఓకే ఎంటర్ అయ్యాం. ఓకే మనోడు మా ల్యాగ్ హోల్డ్. ఓకే ఈ ఫిష్లోకి ఎందుకు వెళ్ళాం? అందులో పైకి వెళ్ళట్లేదు. ఓకే వెనక్కి వచ్చేసాం. మన క్యారెక్టర్లోకి మళ్ళీ వచ్చాం. చూద్దాం. వెళ్ళట్లేదు. ఆ తాడు అడ్డం వచ్చేస్తుంది. మళ్ళీ వెళ్దాం. వేరే ఫిష్లోకి ఎంటర్ అయ్యి కొంచెం కొంచెం అటు. అది కట్ అవ్వట్లేదు. ఇది బైట్ చేయలేం అనుకోండి ఈ ఫిషెస్. మళ్ళీ ఈ పైన దారి ఉంది కదా, మనం సోల్ని ఆ ఫిష్లో పంపించి ఆ పైనుంచి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఆ సన్న దారిలో మనోడు వెళ్ళలేడు కాబట్టి చూద్దాం. ఈ ఫిష్ సన్నగా ఉన్నాయి కదా, ఇటు నుంచి ట్రై చేద్దాం. వెళ్ళిపోతుంది అంతే. చిన్న లాజిక్. ఓకే పైన పిరానా ఉంది. దీంతోనే మనకి యూజ్ అనుకుంటా. అయ్యో మనల్ని వేసింది. షిట్. ఇటువైపు అది కొంచెం దగ్గరలో ఉంది. కొంచెం పైకి. దీంట్లో దూరాలి ఇప్పుడు అంతే. ఇప్పుడు దాన్ని కట్ చేయాలి. బాగానే పెట్టాడు. వేసే నేను ఇంకా కింద నుంచి తీసుకురావాలేమో అనుకున్నా. ఓకే దీన్ని కట్ చేసాం. ఇంకా లాస్ట్ వన్ ఒకటే ఉంది. ఓకే దీన్ని కూడా కట్ చేసి నైస్. దీనికి ఇంకా ఫుడ్డే. ఎంజాయ్. వెంటాడు చంపు తినేస్తుంది అది ఆ చేపలని. ఇటు సైడ్ అనుకుంటా. ఓకే సో వీడియో చూస్తున్న వారందరూ ఫటాఫట్ లైక్ కొట్టడం మర్చిపోద్దు. లైక్ కొట్టేయండి. ఓకే ఇవన్నీ తెలుసు బ్రో మాకు. ఇవన్నీ త్వరగా చెప్పాలి స్టార్టింగ్లోనే. ఓ ఈ ఫిష్ పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేం చేయదుగా ఇప్పుడు వెళ్తే. సైడ్ నుంచి వెళ్ళిపోదాం. ఏదో చేయాలి సంథింగ్. మనం వే కనిపెట్టాలి. మళ్ళీ చూస్తుందండి ఇది. ఓకే అదేదో గ్లాస్ ఛాంబర్లా ఉంది అటు సైడ్, రైట్ సైడ్ చూసారా? దీంట్లోకి ఎంటర్ అవుదాం. కొంచెం ముందుకెళ్ళి ఓకే గాయస్ దీంట్లోకి వచ్చాం. వావ్ ఏమన్నా ఉందా? మామూలు డిజైన్ చేయలే క్రియేటర్ అయితే. క్రేజీ. కిందకి అనుకుంటా వే. అది కిందకి వెళ్తుంది మరి. ఓ నువ్వు నేను ఫ్రెండ్స్. ఓ వేసేసింది.